వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ఖాజీపేట్కి రావడం జరిగింది. ఖాజీపేట్లో మనతోని 61వ డివిజన్కి కార్పొరేటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి యలకంటి రాములు గారు ప్రజెంట్ మనతోనే ఉన్నారు. సో చాలా కింది స్థాయి నుంచి వెళ్ళి ఒక బార్బర్ షాప్ని నడిపించుకుంటూ యాజ్ ఏ కార్పొరేటర్గా ఎలా ఎదిగారు, ఇది చాలా రేర్గా జరుగుతూ ఉన్నటువంటి విషయంలో ఇది కూడా ఒకటి పరిగణించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎలాంటి ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ స్థాయికి ఎదిగిలనేది కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా. బీబీఆర్ టీవీకి ధన్యవాదాలు. నా పేరు యలకంటి రాములు, నేను 61వ డివిజన్ కార్పొరేటర్ని. ఓకే సార్. సో సార్ ఇది ఎలా చెప్తారు సార్, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీరు ఒక చాలా కింది స్థాయి నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి మీరు బార్బర్ షాప్ అంటే ఇప్పటికీ మీరు కటింగ్ చేస్తూ ఉన్నట్టుగా నా దగ్గర సమాచారం ఉంది. నిజంగానే ఇప్పటికీ కటింగ్ చేస్తూ ఉంటారా మీరు? చేస్తా, టైం వచ్చినప్పుడు చేస్తా. మా వర్కర్లు కనుక లేకపోతే నేను కూడా ఒకటో రెండో కటింగ్లు చేస్తా. నా గిరాకీని నేను ఎలగొట్టాను, ఎందుకంటే ఆ కస్టమర్ల ద్వారానే వాళ్ళ ఆశీర్వాదం వల్లనే నేను కార్పొరేటర్ కాగలిగిన. నాది ఈ సెంటర్లో షాప్ ఉంది, నాకు ఇంకా 2-3 షాపులు కూడా ఉండే, అవన్నీ కరోనా టైంలో తీసేసిన. కాబట్టిగా నేను ఇక్కడ ఖచ్చితంగా ఇది 40 సంవత్సరాలు ఈ షాపు నేను తీసుకొని నడిపించేది కిరాయికే. అయినా కూడా నేను ప్రజల మధ్యన వండుకుంటూ ఆ ప్రజలకు ఎలాంటి హాని కలగవద్దని చెప్పి అప్పుడప్పుడు కటింగ్ చేస్తూ ఉంటాను. ఓకే, బాగానే చెప్పుకున్నారు. కానీ మీకు టైం అనేది అంత టైం ఉందా? కటింగ్ చేసేంత టైం ఉందా? యాజ్ ఏ కార్పొరేటర్ వాళ్ళకి అంత టైం ఉండదని చెప్పేసి నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అయితే అది పొద్దున 7 నుంచి 8-9 వరకు మరి ఏ రాజకీయ నాయకుడు బయటికి పోడు కాబట్టిగా దాన్ని నేను 5 గంటలకే మరి ఇక్కడికి వచ్చి నేను మా వర్కర్స్ ఉంటారు, నా దగ్గర 32 మంది వర్కర్సు, 2 జవాన్లు ఉంటారు, ఒక సాల్ట్ ఇన్స్పెక్టర్ ఉంటారు. కాబట్టిగా నేను 5 గంటలకే రోజు వస్తా. ఇక్కడికి వచ్చి కావేరి హోటల్ దగ్గర వాళ్ళనందరినీ నాకు ఇచ్చిన సమాచారం ఎవరైతే నాకు మా కస్టమర్లు ఉంటారో వాళ్ళు నాకు సాయంత్రం ఫోన్ చేస్తారు. వాళ్ళ సమాచారాన్ని నేను వీళ్ళందరికీ చెప్పి ఎక్కడో అక్కడికి పంపించి వాళ్ళ వెనక కూడా నేను తిరిగి ఎక్కడెక్కడ ఆ పని చేయాలో ఆ పని నేను చేపిస్తాను వాళ్ళతో. కాబట్టిగా నేను 5 గంటలకే వస్తాను కాబట్టిగా 6 అయిపోతుంది. నాకు 6 గంటలకు నేను మళ్ళీ ఇంటికి పోను కాబట్టిగా షాప్ తీసుకొని లోపల కూర్చుంటా. ఎవరన్నా ఆ టైంకు నా వర్కర్లు రాని సమయం ఉంటే ఆ సమయంలో నేను ఆ కస్టమర్లను పోగొట్టుకోను కాబట్టిగా వాళ్ళకి నేను కటింగ్ చేస్తాను. యాజ్ ఏ కార్పొరేటర్గా 1 ఇయర్ అయితే ఫుల్ఫిల్ చేసుకున్నారు, చాలా సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేసుకున్నారు. కానీ మీకు టికెట్ అనేది ఏ విధంగా లభించింది? అది ఫస్ట్ మరి నేను రాజకీయంగా 2005లో కూడా మరి నేను టీడీపీలో మరి నాకు టికెట్ ఇచ్చి నిలబెట్టడం జరిగింది. దాంట్లో స్వల్ప ఓట్లతోని ఒక 7 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండే, దాని ద్వారా నేను 7 ఓట్లతో ఓడిపోయిన తర్వాత నేను వెనకకు పోకుండా అదే ముందుకు టీడీపీలో పనిచేసిన తర్వాత నాకు నాయకులు కూడా మరి దయాకరావు కానీ శ్రీహరి కానీ బాగా ఆశీర్వదించారు. మరి ప్రకాష్ రెడ్డి కూడా, వీళ్ళంతా అప్పుడు ఒక పార్టీలనే టీడీపీలోనే ఉండే కాబట్టిగా నేను వాళ్ళ శిష్యునిగా నేను ఉండి నేను వాళ్ళకు మంచి పేరు కూడా తేవడం జరిగింది. దాని తర్వాత నాకు మరి ఒకసారి 2 సార్లు మరి నాకు మా ఎమ్మెల్యే గారు వినయన్న గారు మరి కలిసి అన్న ఇంకా ఏంది తెలంగాణకు రా అని చెప్పడం జరిగింది. దాని ద్వారా నేను ఒక 2000 మందితోని మరి మా నాయ బ్రహ్మణులు ఒక 1000 మంది, మరి నా డివిజన్లో ఉన్న మరి నా కార్యకర్త కూడా 1000 మందితోని మరి ఇంకొక పార్టీలో ఎవరు లేకుండా అందరు తీసుకొని మరి మా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో మరి నేను చేరడం జరిగింది 2013లో. అప్పటి నుంచి అన్న నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నాడు. వాస్తవంగా మరి మొన్న మరి ఎన్నికలు వచ్చిన తర్వాత ఫస్ట్ నేను టికెట్ అడగడం జరిగింది. అప్పుడు మన మిడిదొడ్డి శ్రీధర్ చనిపోవడం వల్ల మరి మిడిదొడ్డి సప్నాకు టికెట్ ఇస్తామన్నా, మీరు సహకరించాలని చెప్పడం జరిగింది. అన్న మాట నేను తీయకుండా ఖచ్చితంగా నేను ఈ చెల్లెని గెలిపిస్తా అని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఆమెను మేము మరి మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం వల్ల మరి ఆమెను గెలిపించుకోవడం జరిగింది. దాని తర్వాత నేను డివిజన్ అధ్యక్షునిగా ఇన్ఛార్జిగా పనిచేసిన. ఆమె ఉన్న 5 సంవత్సరాల పీరియడ్లో మరి మంచి పనులే జరిగినాయి. ఆమె తర్వాత మరి నాకు టికెట్ రావడం జరిగింది. నా టికెట్ రావడానికి కూడా మరి మా సపన గారు బాగా సహకారం ఉంది. మరి తర్వాత కూడా తిరిగి మరి ఆమెకున్న అనుభవంతో మరి మా డివిజన్లో అందరికీ చెప్పడం, అన్నను కూడా గెలిపించాలని ఆ లెక్కనే పనిచేస్తాడు, చేయకపోతే నేను చేపిస్తా అని చెప్పడం జరిగింది. దాని ద్వారానే నాకు టికెట్ ఇచ్చిండు మరి మా ఎమ్మెల్యే గారు. ఆయన ఆశీర్వాదం వల్లనే మళ్ళీ నేను ఇక్కడ గెలవడం జరిగింది.
గెలవడం వరకు బాగానే ఉంది, కానీ ఈ 1 ఇయర్లో మీరు ఏం చేసిల్లు సార్ డెవలప్మెంట్ విషయానికి కోసం మనం మాట్లాడితే? ఓకే, ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి వెంకటాద్రి నగర్లో మెయిన్ రోడ్డు లేదు. దాన్ని చాలామంది కూడా మరి ఈ రోడ్డు ఎట్లా అని అడగడం జరిగింది. నేను వాళ్ళకు ఎలక్షన్ల ముందు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది నేను మొన్న మరి వచ్చిన తర్వాత మరి ఆ రోడే కాకుండా 2 ప్లేస్లో కూడా రోడ్ వేయడం జరిగింది. అక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా దీన్ని కంటికి రెప్పలాగా వాళ్ళని చూసుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి మెయిన్ రోడ్డు కూడా ఈ రోడ్డు కూడా మరి శాంక్షన్ అయింది. దేనివల్ల అంటే భగీరథ వల్ల ఆగింది. 3-4 రోజులు అయితే దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం, మా మేయర్ ఆశీర్వాదం వల్ల మరి దాన్ని కూడా మరి రేపు వేస్తా. దాని ద్వారా మరి ప్రశాంత్ నగర్లో మాత్రము మరి 50 లక్షల వరకు వచ్చినా కూడా అక్కడే పెట్టిన. మరి అంతకుముందు పాత వర్కులు కూడా ఉండే, అవి కూడా ఒక 4-5 కోట్ల రూపాయలు కూడా మరి డాక్టర్ కాలనీలో అక్కడ అంతా నా డివిజన్లు ఎక్కడెక్కడ అవుతున్నదో అక్కడక్కడ ఒకే దగ్గర వేయకుండా అందరికీ సమానంగా చేసుకుంటూ వచ్చిన. ఇంకా ముందు బాగా చేస్తా నేను. నాకు మా ఎమ్మెల్యే గారు, మా మేయర్ గారి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా వీళ్ళు చెప్పిన కోరికను తీరుస్తానని చెప్తా ఉన్నాను. ఇప్పటిదాకా మీరు చెప్తున్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ యాక్టివిటీస్కి ఎంత నిధులతోని మీరు చేయడం జరిగింది? అంటే ఇప్పుడు పాత వర్కులు ఒక 4 కోట్లు చేయడం జరిగింది. మొన్న ఒక్కటే మాత్రం 50 లక్షలు వచ్చింది. కొంతమంది చేయలేదు, కానీ మాకు ఎప్పుడో ఇవ్వడం జరిగింది. మా అన్నగారు ఇస్తే నేను దాన్ని మరి రోడ్డు వేయడం జరిగింది. దాని ఇనాగ్రేషన్ కూడా ఈ మధ్యనే చేస్తాం. కాబట్టి ఇక ముందు కూడా మాకు చాలా వచ్చేటివి ఉన్నాయి. ఇప్పుడు మాకు 3 తారీఖు నుంచి పట్టణ ప్రగతి ఉన్నది. దాంట్లో కూడా చాలా చేసేటివి ఉన్నాయి. కాబట్టి మరి మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో చేస్తాం. ఓకే, ఇప్పటిదాకా మీరు 1 ఇయర్లో చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ యాక్టివిటీస్ అన్నీ మీరు ఒక్కరే చేసిల్లా, లేకుంటే మీ డివిజన్ ప్రెసిడెంట్లు, తర్వాత మీ స్థానిక లీడర్లు అందరిని కలుపుకొని చేసిల్లా, లేకుంటే మీరు ఒక్కరే చేసిల్లా? మా డివిజన్లో పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఉందో మా డివిజన్లో మా కార్యకర్తలు కానీ, మేము కానీ, మా డివిజన్ అధ్యక్షుడు కానీ, మా ఇన్ఛార్జి కానీ, మరి ఇప్పుడు మా కూడా చైర్మన్ అయిండు మా ఇన్ఛార్జి మరి సుందర్రాజ్ అన్న, మరి ఆయన ఆశీర్వాదంతోనే మేము ఒకటిగానే పనిచేస్తున్నాం. మాకు భేదాలు అనేది లేవు. మేము అందరం కలిపి మాత్రమే అక్కడికి పోయి ఈ రోడ్డు తెద్దామని తెస్తాము. దాన్ని మా ఎమ్మెల్యే గారికి చెప్తాం, ఎమ్మెల్యే మాకు ఇస్తాడు, మేము చేస్తాం. మాకు మాత్రమే ఎలాంటి విభేదాలు ఉండవు. ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా ఏమేమి చేయాలనుకుంటారు? ఎందుకంటే మీరు ఒక డివిజన్ ప్రెసిడెంట్గా, ఇన్ఛార్జ్గా బాధ్యతలు గతంలో చేపట్టిల్లు కాబట్టి డివిజన్ పైన మీకు ఒక పట్టు అనేది ఉండాలి నాకు తెలిసి అయితే. సో ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? రాబోయే 4 సంవత్సరాల్లో ఇవన్నీ చేయడానికి రెడీగా ఉన్నారా? మాకు ముఖ్యంగా పార్కులు అనేది ఒక 2-3 పార్కులు ఉన్నాయి. వాటిని డెవలప్ చేసుకోవాలని మేము మా మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క పార్కు 4 కోట్లతో చేయాలని చెప్పి మరి మేమందరం కూడా అనుకున్నాం. అవి ఈ మధ్యనే చేస్తాం. మాకు వడ్డపల్లి బండు కూడా మరి ఇప్పటికి 11-12 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు జరుగుతూ ఉన్నది. దాన్ని 65 కోట్ల రూపాయలు దానికి ఎస్టిమేటేషన్లు కాబట్టి అది ఇక ముందు కూడా దాన్ని డెవలప్ చేయడానికి మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో మేమందరము ఆ బండు కూడా చేసుకొని మరి ఇంకా డ్రైనేజీలు కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి. ఆ రోడ్లు కూడా గల్లీలలో రోడ్లు కూడా చేసి ఆ మోరీలు కూడా చేసి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో వాటికి మేము ప్రతిదానికి వాళ్ళు చెప్పడంతోనే మేము అక్కడ పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మరి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకొని ఆ పనులు తీర్చనికే మేము కార్పొరేటర్ అయినాం. దాన్ని ఖచ్చితంగా తీరుతాం. ఎప్పుడైనా మీరు కలగన్నారా సార్? అంటే ఇంత నిరుపేద స్థాయిలో ఉంటూ బార్బర్గా జీవితాన్ని గడుపుతూ కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ స్థాయి అంటే కార్పొరేటర్గా నిలదొక్కుకోవడం అనేది ఎప్పుడైనా అనుకున్నారా మీరు ఇట్లా జరుగుతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి? అయితే ఫస్ట్ టీడీపీలో ఉన్నప్పుడే ఒక 2-3 సంవత్సరాలు మామూలు కార్యకర్తగా ఉన్నప్పుడే నాకు టికెట్ రావడం జరిగింది. ఆ టికెట్ 7 ఓట్లతో ఓడిపోవడం, నేను ఖచ్చితంగా ఏదో రోజు కార్పొరేటర్ కావాలని చెప్పి ఆశ మీద నేను అదే రకంగా పార్టీలో ఉన్నా. ఆ పార్టీలో ఉండి తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 2013లో నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గారి వెనకనే తిరగటం, దానివల్ల మేము ఆ సప్నాన్ని గెలిపించడం ఇవన్నీ మా ఎమ్మెల్యే గారు చూచి మరి ఈయనకు ఖచ్చితంగా ఇస్తే గెలుస్తాడని చెప్పి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను గెలవడం జరిగింది. మీరు టికెట్ ఇచ్చిన తదుపరి ఏమేం చెప్పి ఓట్లు అడిగిళ్ళు? మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ప్రజలకు నేనంటే చాలా నమ్మకము. ఖచ్చితంగా ఈయన రోడ్స్ కానీ, డ్రైనేజ్ కాలువలు కానీ,
ప్రతిదీ మనము ఏ సమస్య చెప్పినా కూడా దానికి ముందు నిలబడి చేస్తాడని చెప్పి నమ్మకం మీదనే పబ్లిక్ ప్రజలంతా నన్ను ఆశీర్వదించి గెలిపించిండు. దానికి మరి ప్రజలకు కూడా నేను కూడా ఆ రకంగా చేయాలి కదా, నన్ను గెలిపించినందుకు. ఆ కరోనా మూమెంట్లో అప్పుడు మామూలు కాదు, పబ్లిక్ బయటికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా ఉండే. దాన్ని లెక్క చేయకుండా వాళ్ళందరూ నన్ను గెలిపించింది కాబట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతా. మీ డివిజన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలనే కోరిక మీలో ఉంది? చాలా సుందరీకరణగా చేయాలని చెప్పి మరి మదర్ తెరిసా దగ్గర ఒక పార్కు, ప్రశాంతి నగర్లో ఒక పార్కు, డాక్టర్ కాలనీ ఒక పార్కు, ఇంకా సిద్ధార్థ నగర్లో ఒక పార్కు, కమ్యూనిటీ హాల్ కూడా మీద ఇంకోటి వేయాలని చెప్పి మరి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఇవి మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మేయర్ సహకారంతో ఖచ్చితంగా ఇవి తీరుస్తానని నాకు నమ్మకం ఉంది. మీ 61వ డివిజన్ ప్రజానికానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళు ఇంత వాల్యుబుల్ ఓట్స్ వేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకు నా మీద నమ్మకం ఉన్నది కాబట్టి వాళ్ళు గెలిపించిండ్రు. వాళ్ళ సమస్యలని నేను తీరుస్తా ఖచ్చితంగా. ఓకే, మీ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీల పైన మీ వైఖరి ఏంటిది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అది మునువే పడవ, బీజేపీ పార్టీ అంటే అది మతతత్వ పార్టీ. కాబట్టి ఆ రెండింటికి ఇక్కడ పెద్ద పేరు లేదు. మా టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే బాగా ఉంది. అది మా వినయన్నకే ఉంది. కాబట్టి మా వినయన్నకు అంటే మా జనాలకు కూడా అందరికీ ప్రాణం. వాళ్ళకు కూడా ఏ రకమైన ఆపదొచ్చినా కూడా ముందు నిలబడతాడు. లేకపోతే మాలాంటి కార్పొరేటర్లను, డివిజన్ అధ్యక్షులను, ఇన్ఛార్జీలను అక్కడికి తరిమి ఖచ్చితంగా ఆ ఇంటిమేషన్ ఏందో తెలుసుకొని దాన్ని ఏ రకంగా చేయాలనేది దాన్ని తీరుస్తాడు ఖచ్చితంగా. మీరు కటింగ్ అనేది ఇప్పటికీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా మీకు క్వశ్చన్ చేస్తూ ఉంటారా? అంటే ఇప్పటికి ఎందుకు చేస్తున్నారు, వదిలేయచ్చు కదా యాజ్ ఏ కార్పొరేటర్గా, అది ఇది అని చెప్పేసి ఏమన్నా ఇతర వ్యక్తుల నుంచి ఏమన్నా ఇట్లాంటివి ఏమన్నా ఎదురవుతూ ఉంటాయా మీకు? ఎప్పుడు ఎవరు అడగరు, ఎప్పుడో ఒకసారి అడిగితే ఇది నా కులవృత్తి. ఖచ్చితంగా దీన్ని నేను ఏ రోజు కానీ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మర్చిపోను. అది నాకు కన్నతల్లి లాంటిది. ఈ కులవృత్తితోనే నాకు ఆ కార్పొరేటర్ రావడం జరిగింది. దీనికి మా నాయి బ్రాహ్మణులు 1000-1500 మంది మరి 6 నిమిషాలు 7, 8, 10 రోజులు ఎలక్షన్ల ముందు మరి అన్నయ్య దగ్గరికి, మరి జిల్లా నాయకులు అందరి దగ్గరికి, రాష్ట్ర నాయకులు అందరి దగ్గరికి వాళ్ళు తిరిగి బాగా కొట్లాడి ఖచ్చితంగా ఈ టికెట్ తేవడం అనేది మా నాయ బ్రాహ్మణ వృత్తి ద్వారానే మా నాయ బ్రాహ్మణులే తెచ్చిండ్రు. కాబట్టి తెచ్చిన తర్వాత అన్న ఎమ్మెల్యే గారు టికెట్ ఇస్తే అప్పుడు నా డివిజన్ ప్రజలు ఆశీర్వదించిండ్రు. కాబట్టి నాయ బ్రాహ్మణుల ద్వారానే ఈ టికెట్ వచ్చిందని నేను తెలుసుకుంటూ నాయ బ్రాహ్మణులు కూడా డివిజన్లో మనకు ఒక్కనివే నువ్వు ఉన్నావు ఇక్కడ తెలంగాణ మొత్తంలో, నేను ఒక్కనే కార్పొరేటర్ని. కాబట్టి ఈ డివిజన్లో మంచి పేరు తెచ్చుకుంటే ఇంకొకరికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇప్పటికి కూడా మా వాళ్ళు వారానికి ఒకసారి నా దగ్గరికి వచ్చి ఏదో ఒకటి చేసి నన్ను తిప్పుతూనే ఉంటారు. కాబట్టి మా అన్న ఆశీర్వాదంతో నేను గెలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. సో నాయి బ్రాహ్మణ కులస్తుల వల్లనే, అంటే మీ కులస్తుల వల్లనే మీరు గెలిచినట్టుగా మీరు సమర్థించుకున్నారు. సో నాయి బ్రాహ్మణ కోసం మీరు ఏం చేయబోతారు ఒక కార్పొరేటర్ స్థాయిలో? మాకు మరి మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన కమ్యూనిటీ హాల్ని మేము ఒక కమిటీ హాల్ పెద్దగా కట్టుకోవాలి. అది మాత్రమే మాకు ఫస్ట్ మా ఏజెండాలో ఉంది నాయి బ్రాహ్మణుల. కాబట్టి దాన్ని మా నాయి బ్రాహ్మణ సంఘంలో ఉన్న మా తమ్ముళ్ళు, అన్నలు అందరూ కలిసి నేను కూడా మరి మినిస్టర్ దగ్గర, ఎమ్మెల్యే గారి దగ్గర, మేయర్ దగ్గర, మా కమిషనర్ దగ్గర ఒత్తిడి చేసి ఆ కమిటీ హాల్ కట్టుకుంటే మా నాయి బ్రాహ్మణుల కోరిక తీరినట్టే. అదొకటి చేద్దామని నా కోరిక. కడమ అన్నీ మరి వాస్తవంగా మాకు లేబర్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి కూడా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇవ్వటం జరిగింది. దాన్ని ఆ లేబర్ కార్డు ద్వారా కూడా మా నాయి బ్రాహ్మణులు 2-3 చచ్చిపోతే కూడా వాళ్ళకు 6 లక్షలు రావటం. అదే కాకుండా మరి చనిపోయిన రోజు మేము పోతే మాకు 20,000 ఇచ్చి దాన సంస్కారాలు చేయించినటువంటి మా ఎమ్మెల్యే గారు. ఓకే, మీ ఎమ్మెల్యే గారు, మీ స్థానిక ఎమ్మెల్యే గారు దాస్యం వినయ్ భాస్కర్ గారికి మరల్లా మీ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎందుకని ఓటు వేయాలి? ఆయన ప్రజలలో తిరుక్కుంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి మాకు డెవలపింగ్ కూడా ప్రతి డివిజన్లో కార్పొరేటర్లను పిలిచి మరి అందరికీ ఎక్కడెక్కడ ఏం కావాలని చెప్పి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలకు కూడా ఆ ఎమ్మెల్యేనే గెలిపించాలని ఉంటుంది, మాకు కూడా ఎమ్మెల్యేనే గెలిపించాలని ఉంటుంది. ఆ ఎమ్మెల్యే ప్రజల మధ్యనే ఉంటాడు. కాబట్టి మాకు ఆయన మాస్ లీడరు, ఖచ్చితంగా ఆయననే మేము గెలిపించుకుంటాం. ఓకే, సో రాజకీయంగా మీరు ఏమవ్వాలనుకుంటారు? ఎందుకంటే ఒక చాలా కింది స్థాయి నుంచి వెళ్ళి ఒక హుందాతనమైనటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి ఫర్దర్ ఫ్యూచర్లో రాజకీయంగా
మేము అనుకునేది మాత్రం మా ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలవాలి, గెలిచి ఆయన మినిస్టర్ అయితే నాకు ఏ పదవి ఇస్తే ఆ పదవిని నేను స్వీకరిస్తానని చెప్పుకుంటా ఉన్నాను. అది మా ఎమ్మెల్యే గారు ఏ రకంగా చెప్తే ఆ రకంగానే మేము పనిచేస్తాం. నెక్స్ట్ టైం కూడా రిజర్వేషన్ ఇదే ఉంటుంది, సో మరలా మీరే నిలబడతారా? అది అక్కే కదా, నేను నిలబడతా అనేది ఖచ్చితంగా అందరికీ ఏ రకంగా ఇస్తాడు. పని సమస్యలు ప్రజల సమస్యలు తీర్చి మంచిగా పనిచేస్తే వాళ్ళకే ఇస్తాడు. కాబట్టి అందరికీ ఏ కార్పొరేటర్కి అయితే ఇస్తారో అదే కార్పొరేటర్గా నాకు కూడా ఇక్కడ వస్తుంది. నేను అన్న ఆశీర్వాదం వల్ల మళ్ళీ గెలుస్తా. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నాయి బ్రాహ్మణులకి ఎక్కడ కూడా కార్పొరేషన్లో స్థానం అనేది దక్కలేదు, మీ ఒక్కరికే దక్కింది. సో మీ ఫీలింగ్ ఏంటిది, ఏం చెప్పాలనుకుంటారు? నాకు ఈ నిరుపేద కుటుంబంలో మరి పుట్టినందుకు, మరి నేను ఇంత పార్టీకి కొంచెం సేవ చేసినందుకు, మరి మా ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దాంట్లో నేను గెలిచినందుకు ఇంకా నేను ముందుకు పోవాలి, బాగా వర్క్ చేయాలనే నా ఆశ. నేను రాకముందు 2 కటింగ్లు చేశారంట, మీరే చేశారంట, నిజమేనా? నేను అంటే తెలుసుకున్నాను. నిజమే. మా వర్కర్లు ఇవాళ ఎవరు రాలేదు, ఒక్కడే వచ్చిండు. అతను ఇంటికి పోయినప్పుడు మరి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే చేయడం జరిగింది. ఓకే సార్, సో లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ మనసులోని మాట అంటూ ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? డివిజన్ ప్రజలు నా మీద పెట్టిన నమ్మకానికి నేను ఖచ్చితంగా వాళ్ళ పనులన్నీ చేసి తీరుస్తానని చెప్పి, మరి ఇంకా అన్ని డివిజన్ల కన్నా డెవలప్ ఎక్కువ చేయడానికి నేను మా ఎమ్మెల్యే గారిని, మా మేయర్ గారిని దగ్గరికి పోయి కూడా మా నాయి బ్రాహ్మణ్స్ కూడా నాతో వస్తారు, వచ్చి ఈ డివిజన్ను అన్ని డివిజన్ల కన్నా డెవలప్ చేస్తానని కోరుకుంటాను. ఓకే సార్, సో ఇదండి ఈ వారము ఎలకంటి రాములు గారితో ముఖాముఖి నిర్వర్తించారు. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్ట్గా ఇవ్వండి అబ్బతో మీ ముందుకు వచ్చి చూస్తున్నాను. బీబీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.